సర్వై సర్దార్ పాపన్న గారి గౌడు జయంతి సందర్భంగా బోయిన్పల్లి గౌడ సంఘం అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పాల్గొనడం, వారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పించి ప్రతి ఒక్కరికి వారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 375 సంవత్సరాల క్రితమే వారు సామాజిక న్యాయం, రాజ్యాధికారం గురించి పోరాటం చేసి రాజ్యాధికారంతో గోల్కొండ కోట మీద వారు జెండా ఎగరేయడం, అప్పట్లో ఎవరితో సాధ్యం కాంది. ఒక పక్కకు సౌత్ అయితే సర్వై సర్దార్ పాపన్న గారు, మరొక పక్కకు మహారాష్ట్రలో అయితే శివాజీ మహారాజ్ గారు ఎంత గొప్ప వాళ్ళు పోరాటం చేసి ఔరంగజేబ్ తోటి పోరాటం చేసి వారు అక్కడ కూడా పరిపాలించడం, వీరు ఇక్కడ పరిపాలించడం ఎప్పుడు ఎవరితోటి సాధ్యం కాంది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి ఒక రాజ్యాధికారం సాధించాలి, రాజ్యాధికారం సాధించినప్పుడే వారి జాతికి చెందిన వాళ్ళు కావచ్చు, ఈ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి బాటలో నడుస్తారనేసి ఆనాడే వారు ఎంతో ధైర్యం చేసి, ఎంతో పోరాటం చేసి, ఎన్నో త్యాగాలు చేసి ఆ స్థాయికి వెళ్లారు. ఈరోజు ఒక వ్యక్తి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక జాతికి సంబంధించిన వ్యక్తి పేరు సంపాదిస్తే యావత్ వారి జాతి అంతా గర్వించే విధంగా ఈరోజు ఆనందంగా ఈరోజు ఇంత గొప్పగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కూడా చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. నేనేం చెప్తున్నా అంటే ఈరోజు ప్రతి మనిషి ఎవరు ఈజీగా ఉండదు, జీవితాలు ప్రతి జీవితం కష్టమే. ఎవరెవరి పరిస్థితిలో వాళ్ళకి ఇబ్బందులు, వాళ్ళ రంగంలో అంత సున్యాసం కాదు వాళ్ళ అనుకున్నది రీచ్ కావడం. ఈ రోజు వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఏ ఆశయం అయితే పెట్టుకున్నామో, ఏ గోల్ అయితే పెట్టుకున్నామో, సమాజం బాగుండాలని దానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు బాధలు అనేది ఉంటుంది, కష్టాలు అనేది ఉంటుంది. కష్టాలు బాధలు పక్కన పెట్టి టార్గెట్ మీద ప్రజాసేవలు, ప్రజలు బాగుండాలని కోరుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుందానికి నిదర్శనం వారి జీవిత చరిత్ర. కాబట్టి ప్రతి ఒక్కరు వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ ఇలాంటి విగ్రహాలు వారు గౌడ సంఘం పెట్టి నలుగురికి వారి జీవిత చరిత్ర తెలిపించినందుకు గౌడ అసోసియేషన్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే బిఫోర్ ఎమ్మెల్యే నాకు కూడా తెలియదు. ఇప్పుడు వారి గురించి నేను చదువుకొని వచ్చినప్పుడు, తెలుసుకొని వచ్చినప్పుడు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఎందుకంటే ఈనాడు సోషల్ మీడియా వచ్చినాక అన్ని విషయాలు తెలుస్తుంది. కానీ 375 సంవత్సరాల క్రితం అతి కష్టం, మామూలుగానే పెద్ద వాళ్ళు జీవించే సమయంలో వారి రాజ్యాధికారం ఉంటుంది, అన్ని హక్కులు, అన్ని లాభాలు, అన్ని మేలు వాళ్ళకు జరిగే సమయంలో మనని ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో మనకు ఐక్యత లేదు, ఎలాంటి అండదండలు లేకున్నా కూడా వారి ధైర్యంతో పోరాడిన స్ఫూర్తి ప్రతి ఒక్కరు తీసుకొని వారి జీవితంలో ముందుకు సాగాలని ఇంత గొప్ప వ్యక్తి వేడుకల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి గౌడ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ గొప్ప వ్యక్తి విగ్రహం పెట్టాలని ఎంతో డిమాండ్ ఉన్నా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, వారికి గుర్తింపు ఇయ్యలేదు. ఆ సమాజానికి చెందిన వాళ్ళందరూ అడుగుతున్నా కూడా నిర్లక్ష్యంకి గురి చేశారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మన ట్యాంక్ బండ్ దగ్గర వారి విగ్రహం కూడా ప్రతిష్టకు భూమి పూజ చేస్తున్నారు. అదే మాదిరిగా ఈ రోజు రవీంద్ర భారతిలో కూడా వేడుకలు కూడా జరుపుకుంటున్నారు. వేడుకలలో కూడా వారు చీఫ్ గెస్ట్ గా పాల్గొనడం, ఈ రోజు బీసీలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది ఈ ప్రభుత్వం, బీసీల గురించి ఎంత చేస్తుంది మీకు అందరు తెలుసు. 42% రిజర్వేషన్ ఇవ్వాలని అన్ని అసెంబ్లీలో కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, ఆర్డినెన్స్ కావచ్చు, కేబినెట్ లో ఆమోదం పొందడం కావచ్చు, ఢిల్లీ దాకా పంపించడం కావచ్చు. ఢిల్లీలో కూడా బీసీ రిజర్వేషన్ పాస్ కావాలని ఢిల్లీలో కూడా మేము అందరం కలిసి ధర్నా చేసినాం. ఈ రోజు బీసీలందరూ బాగుండాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు వారి జీవిత చరిత్రలో కూడా కొంతమందికే రాజ్యాధికారం, కొంతమంది పరిపాలించారు, కొంతమందినే వారు సమాజ సేవ చేసే అవకాశం వచ్చింది. బీసీలలో కూడా చాలా కులాలు ఉన్నాయి, ఇంకా చాలా మందికి అవకాశం రాలే. అందరికీ అవకాశం రావాలని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, బీసీ మంత్రులందరూ కలిసి బీసీలందరూ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని ఆశయంతో పనిచేస్తున్నారు. మన రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా నిలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.